ఈ సైబర్ నేరాలు పెరగడానికి ఏంటంటే 2 కారణాలు. ఒకటి గ్రీడీనెస్, రెండోది ఇగ్నోరెన్స్ లేదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. గ్రీడీనెస్ ఉన్నా బుట్టలో పడిపోతారు, లేదు దాని గురించి అసలు ఏం తెలియదు, తెలియనప్పుడు దాని జోలికి పోకూడదు. తెలియకపోయినా కూడా మనం ఏదో అనుకొని పోతే కనుక ఇబ్బంది పడతాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్ గురించి అవగాహన లేని వాళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయకూడదు. యూపీఐ ట్రాన్సాక్షన్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది ఒకటి ఉంది. ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఏంటంటే కేవలం మనం పేమెంట్స్ చేయడానికి మాత్రం. మనం డబ్బులు రిసీవ్ చేసుకోవాలంటే మనం ఏ యాక్షన్ చేయని అవసరం లేదు, సైలెంట్గా కూర్చుంటే వచ్చి పడతాయి మన అకౌంట్లో. యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే అది అకౌంట్ బేస్డ్ ట్రాన్సాక్షన్, ఓన్లీ పేమెంట్ కోసం మాత్రమే, పేమెంట్ చేయడానికి అంతే. క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది పేమెంట్ చేయడానికి. క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు అమీర్పేటలో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్కి రెంట్కి ఇవ్వాలని ఒక యాడ్ పెట్టా. క్రిమినల్ కాల్ చేస్తాడు నాకు, మీరు ఇక్కడ అమీర్పేటలో యాడ్ పెట్టినారు కదా, నేను తీసుకుంటాను, దాని రెంట్ ఎంత అంటాడు. నేను 50,000 అంట. ఆ 50,000 అయితే నేను ఇప్పుడే ఒక 1 month అడ్వాన్స్ ఇస్తాను, రేపు ఇంకొక 1 month ఇస్తా, తర్వాత నేను వచ్చి చేరిపోతాను. ఎందుకంటే మళ్ళీ నేను అడ్వాన్స్ లేట్ అయిందంటే వేరే వాళ్ళు ఇస్తే కష్టం అయిపోద్ది, నాకు ఖచ్చితంగా తీసుకుంటాను, నాకు బాగా నచ్చేసింది అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ పంపుతాడు. ఇది స్కాన్ చేయండి మీకు వచ్చేస్తాయి అంటాడు. అదేంటి క్యూఆర్ కోడ్ పంపితే నాకు ఎట్లా వస్తాయి అంటే, లేదు లేదు ఇదంతే, నేను మిలిటరీలో పనిచేస్తాను, మా మిలిటరీలో ఇదే సిస్టమ్ ఉంటుంది, మీరు స్కాన్ చేయాలా అని కన్విన్స్ చేస్తారు. వీళ్ళు స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్లు ఎప్పుడైనా మనం స్కాన్ చేస్తే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ వస్తుంది. ప్రొసీడ్ టు పే అంటే ఏంటి, దాని మీనింగ్ మనం వేరే వాళ్ళకి డబ్బులు కట్టడానికి ముందుకు పోండి అని. అది క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేయగానే అది పిన్ అడుగుతుంది, పిన్ కొట్టగానే డబ్బులు వెళ్ళిపోతుంది. అసలు మనకి పిన్ ఎందుకు పెట్టింది, పిన్ పెట్టిన ఇదే మన డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆథెంటికేషన్ కోసం పిన్ పెట్టినారు. మరి మనం ఆథెంటికేట్ చేస్తున్నామంటే ఏంటి, డబ్బులు వెళ్ళిపోతానికి ఆథెంటికేషన్ ఆలోచించట్లేదు. పిన్ కొట్టేస్తున్నారు, 50,000 వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ వస్తాయి, యువర్ అమౌంట్ 50,000 ఇస్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని. అనగానే అప్పుడు వాడికి ఫోన్ చేస్తారు, నువ్వు 50,000 నాకు వస్తాయి అన్నావు, నాది వెళ్ళిపోయింది ఏంటి అంటారు. అరే ఎట్లా వెళ్ళిపోయిందా, ఇది టెక్నికల్ ఎర్రర్ జరిగింది, నేను మళ్ళీ పంపిస్తాను, మళ్ళీ స్కాన్ చేయండి అంటాడు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పంపిస్తాం, అక్కడ కూడా కన్విన్స్ చేస్తాడు. ఇంకోసారి పంపుతాడు, ఈసారి చేయండి, ఈసారి పోవు, ఈసారి వస్తాయి అంటాడు. వస్తాయి అంటే ఈయన మళ్ళీ 2వ సారి స్కాన్ చేస్తాడు. ఇట్లా 6 నుంచి 10 సార్లు స్కాన్ చేసిన చాలా మంది ఉన్నారు. అయ్యయ్యో, ఒకసారి తప్పు చేసాం, 2 సార్లు తప్పు చేసాం, 10 సార్లు తప్పు చేయటం అంటే తప్పు కరెక్ట్ కాదు కదా. ఇంత అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నా, పదే 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 పోతా ఉంటే కూడా మళ్ళీ వాడు చెప్పిన మాటలు వినేసి అదే క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరి ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా చెప్పండి. ఒకసారి స్కాన్ చేసినప్పుడు డబ్బులు పోతే అలర్ట్ అవ్వాలి. వీళ్ళు ఇలా అలర్ట్ కాకుండా వాడేదో వీళ్ళని కన్విన్స్ చేసే మాటలు చెప్తాడు, ఆ మాటలు వినేసి మళ్ళీ 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 స్కాన్ చేస్తున్నారు. ఇట్లా ఇగ్నోరెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఒకటి. తర్వాత గ్రీడీనెస్. చైనా వాళ్ళు మన ఇండియన్స్ యొక్క నాడిని ఎంతగా చదివేశారంటే ఈవెన్ మన పొలిటీషియన్స్ కూడా తెలియదు అంత నాలెడ్జ్. ఇండియన్స్ మెంటాలిటీ ఏంటి, వీళ్ళని ఎలా మోసం చేయొచ్చు, వీళ్ళని ఎలా బుట్టలో వేయాలి అనేది చైనా వాళ్ళు చాలా కూలంకషంగా రీడ్ చేశారు. ఎంత సింపుల్గా దోచేస్తున్నారంటే, ఒక మెసేజ్ పంపుతారు, మేము పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేస్తున్నాం, ఇందులో 5 నుంచి 6,000 పర్ డే మీరు ఎర్న్ చేయొచ్చు అని ఒక మెసేజ్ వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా వస్తాయి. ఫర్ డీటెయిల్స్ అని ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ఏంటంటే WME బై ఒక నంబర్ వేస్తారు, అంటే వాట్సాప్ మెసేజ్ ఆ నంబర్ అనమాట. W.ME అంటే వాట్సాప్ మెసేజ్ అని. తర్వాత ఏ నెంబర్ ఇస్తే అది క్లిక్ చేయగలనే ఆ నెంబర్కి చాట్ బాక్స్లో తీసుకెళ్ళిపోతుంది, దాన్ని క్లిక్ చేయమంటారు. డీటెయిల్స్ అని క్లిక్ అని చెప్పి అది ఇస్తాడు. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ చాట్కి తీసుకుపోద్ది ఆ నెంబర్కి. మనం హాయ్ అని పెట్టగానే వాడే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంతా. సింపుల్ టాస్క్లు ఉంటాయి ఇందులో, ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు 50 రూపీస్ ఇస్తాం అని చెప్పి ఒక యూట్యూబ్ లింక్ పంపుతాడు. యూట్యూబ్ లింక్ క్లిక్ చేస్తే యూట్యూబ్ వీడియో వస్తుంది, దాన్ని లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి పంపండి అంటాడు. వీళ్ళు లైక్ చేస్తారు, స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అతనికి పంపుతారు. యువర్ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్, యూ గాట్ 50 రూపీస్ అంటాడు. మళ్ళీ ఇంకోటి పంపుతాడు, అట్లా 3 పంపుతాడు. 3 పంపిన తర్వాత 150 రూపీస్ వచ్చినాయి. ఈ 150 రూపీస్ మా రిసెప్షనిస్ట్ టెలిగ్రామ్లో ఉంది, ఒక ఐడి ఇస్తారు, టెలిగ్రామ్ ఐడి. ఆమె దగ్గర మీరు పోయి ఈ 150 రూపీస్ క్లెయిమ్ చేయండి అంటాడు. వీళ్ళు వెంటనే టెలిగ్రామ్ లేకపోతే కూడా డౌన్లోడ్ చేసి ఆ ఐడితో హాయ్ అని పెడతారు. హాయ్ అని పెడితే హూ ఈజ్ దిస్ అంటదాన్ని నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వాడు ఒక రిఫరెన్స్ కోడ్ ఇస్తాడు. ఫస్ట్ ఎవరైతే మనకి వాట్సాప్లో
చాట్ చేసినాడో ఈ రిఫరెన్స్ కోడ్ చెప్పు అని ఇస్తాడు. ఓకే. ఆ రిఫరెన్స్ కోడ్ కొట్టంగానే ఓకే అని చెప్పి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతుంది. ఈయన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 150 రూపీస్ ఈయనకు పంపిస్తారు అకౌంట్కి. పంపి ఒక లింక్ పంపుతారు, ఈ లింక్ క్లిక్ చేయండి మీరు ఫర్దర్ జాబ్ చేయడానికి అని చెప్పి ఒక లింక్ పంపితే ఆ లింక్ కొడితే ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో రిజిస్ట్రేషన్ వస్తుంది. ఈయన రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసిన తర్వాత ఒక పక్క ఇన్వెస్ట్, ఒక పక్క బ్యాలెన్స్ ఉంటాయి. ఆ ఇన్వెస్ట్ అనేది కొడితే ఒక యూపీఐ లింక్ ఇస్తాడు, దాంట్లో డబ్బులు కట్టాలి. ఫస్ట్ ఏం చెప్తారంటే 500 కట్టమంటారు. ఈ 500 కట్టిన వెంటనే టాస్క్లు ఇస్తారు, సేమ్ టాస్కులు. అవి కంప్లీట్ అవ్వగానే ఈ 500 1000 రూపాయలు అవుతుంది, ఇది అకౌంట్లోకి వచ్చేస్తాయి. తర్వాత 1000 ఇన్వెస్ట్ చేయమంటారు, 1000 కూడా సేమ్ ఇంతే 2000 అవుతుంది, అకౌంట్కి వచ్చేస్తుంది. ఫస్ట్ అట్రాక్ట్ చేయండి. తర్వాత 2000 పెట్టమంటారు, 2000 కూడా 4000 అవుతుంది అకౌంట్లో. ఒక నమ్మకం కలిగే వరకు అట్రాక్ట్ చేస్తారు. ఇట్లా 3 ట్రాన్సాక్షన్స్ డబ్బులు వస్తాయి అకౌంట్లోకి. తర్వాత 10,000 పెట్టమంటారు, అది 20 అవుతుంది కానీ రావు. మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయ్యారు, 50,000 పెడితేనే మీకు విత్డ్రావల్ ఛాన్స్ వస్తాయి అంటారు. ఆ 50,000 పెడితే అది కూడా 1 lakh అవుతుంది కానీ రావు. మీరు ఈ 50,000 టాస్క్లు కంప్లీట్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేశారు, ఈ మిస్టేక్ వల్ల మీకు ఏంటంటే పెనాల్టీ పడింది. ఇప్పుడు 1 lakh పెడితేనే మీకు ఆ విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే లేదంటారు. ఈ 1 lakh కడతాడు. ఈ 1 lakh కట్టిన తర్వాత మళ్ళీ దీని అందరికీ అబ్జర్వేషన్ ఉంటుంది, ఓకే ఫాస్ట్గా కడుతున్నాడా, ఇది కట్టడానికి ఇబ్బంది పడుతున్నాడా. 1 lakh ఫాస్ట్గా కడితే వెంటనే 5 lakhs పెట్టేస్తాడు. ఓకే, అంటే సైకాలజీని కూడా అబ్జర్వ్ చేయడం. సైకాలజీని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. చేసి ఇట్లా 5 lakhs పెడితే అది కూడా 7 lakhs 10 lakhs చేసేస్తారు. ఎందుకంటే యాప్ వెబ్సైట్ వాడిది, ఇవన్నీ నంబర్ గేమ్ అంతా వాడు 5 lakh పెడితే 5 crores కూడా చూపించచ్చు. నిజంగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కావు కదా, వెబ్సైట్లో ఏముంది వాడి ఇష్టమే, వాడు ఎంత కావాలంటే అంత ఫిగర్ పెట్టచ్చు. కానీ ఇంత ఈజీగా మోసపోవడం అనేది ఇక్కడ మనం రొటీన్ లైఫ్లో కొన్ని వందల యూట్యూబ్లు చూస్తూ లైక్లు కొడుతుంటాం. ఎప్పుడన్నా మనకు ₹1 వచ్చిందా? చిన్న కామన్ సెన్స్ తో ఆలోచించడం అనేది వీడియో ఇదేమి స్పెషల్ యూట్యూబ్ లింక్ కాదు, రెగ్యులర్గా వచ్చే మామూలు యూట్యూబ్ లింక్. అది కూడా దాన్ని క్లిక్ చేసి లైక్ కొట్టి స్క్రీన్ షాట్ పంపిస్తే మనకి ఇంత డబ్బులు ఇస్తున్నాడు, ₹50 ఇస్తున్నాడు, మనకు ₹1 కూడా రాదు రెగ్యులర్గా ఆడేటప్పుడు. ఇప్పుడు ఎందుకు మనకు 50 రూపీస్ ఇస్తున్నాడు అనేది ఎవరు ఆలోచించడం. డబ్బులు వస్తాయి అంటే మన సెన్స్ పోతుంది, కామన్ సెన్స్ అనేది మర్చిపోతున్నారు. ఇది విచారించదగిన విషయం ప్రసాద్ గారు, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయనే ఆశ ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది. ఇలా డబ్బులు పోగొట్టుకున్న 30 to 40 lakhs పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంప్లైంట్ చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఉంది. ఈ డిజిటల్ అరెస్ట్లో ఏంటంటే ఒక కాల్ వస్తుంది, కాల్ వచ్చి అదేంటి ఐబిఆర్ కాల్, రికార్డెడ్ కాల్ లాగా వస్తుంది. మీ ఫోన్ నంబరు క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయింది, డీటెయిల్స్కి 1 ప్రెస్ చేయండి, 9 ప్రెస్ చేయండి అని చెప్తారు. ఈ 9 ప్రెస్ చేసిన వెంటనే ఇంకొకతను వస్తాడు, క్రైమ్ బ్రాంచ్ ముంబై నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా లేకపోతే ఏసీపీ మాట్లాడుతున్నా అని చెప్తారు. చెప్పి మీ నంబర్ తోటి ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది, ఆ బ్యాంక్ అకౌంట్లో చాలా హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, మొత్తం మనీ లాండరింగ్, ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్కి సంబంధం ఉంది అది అని భయపెడతారు. పోలీసులని భయపెట్టడం అనేది ఇంకొక క్రైమ్, ఇంకొక వేరియేషన్. చాలా బ్యాంక్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. కాబట్టి మీరు అర్జెంటుగా ముంబై రావాలా, మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాను, మీరు ముంబై రాకపోతే సాయంత్రానికి అరెస్ట్ చేస్తాం మేమే వచ్చి అంటాడు. మేము అక్కడ లోకల్ పోలీసులు పంపిస్తున్నాం మీ ఇంటికి అనగానే వీళ్ళు భయపడిపోతారు, భయపడటం కూడా ప్యానిక్ అవుతారు. ఆ టైంలో అయితే ఒక పని చేయండి, మీరు ముంబై రాకుండా అరెస్ట్ కాకుండా ఉండాలంటే మీ స్టేట్మెంట్ మేము రికార్డ్ చేయాలి. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసే టైంలో మీరు ఒక గదిలోకి వచ్చి తాళం వేసుకోవాలి. మీరు ఎవరితో మాట్లాడాలన్నా సరే మా పర్మిషన్ లేకుండా మాట్లాడకూడదు. ఈవెన్ కాఫీ తాగినా, టిఫిన్ చేసినా, లంచ్ చేసినా మా పర్మిషన్ తోటే మాకు చూపిస్తూ చేయాలన్నీ వీడియో కాల్లో. వాళ్ళు మాత్రం ఆఫ్ చేసుకుంటారు, వీళ్ళది మాత్రం వీడియో కాల్లో అన్ని చూపించాలి. ఇప్పుడు అఫీషియల్ అన్నప్పుడు వాళ్ళది ఆఫ్ చేసుకోవాల్సిన పని ఏముంది? అంటే మీ వీడియో రావట్లేదు ఏంది అంటే కనుక నువ్వు పోలీసులనే క్వశ్చన్ చేస్తావా, ఎంత పెద్ద ఫ్రాడ్లో ఇరుక్కొని అని చెప్పి ఇట్లా థ్రెటన్ చేసేస్తావు. ఎంత ధైర్యం నీకు? అసలు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా ఉండటమే గొప్ప విషయం అయితే నువ్వు మాకు ఫేస్ చూపించమని వీడియోలు అడుగుతావా? ఇప్పుడే పంపిస్తా ఉండు మా స్టాఫ్ని అక్కడి నుంచి అంటాడు. పోలీసులు అంటేనే జనరల్ గా భయం ఉంటుంది, అందులో ఏం చేసాం అనే దానిలో ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్.
ఆ ప్యానిక్లో ఇంకా ఏంటంటే పొరపాటున కనుక మీ వీడియో రావట్లేదని అడిగారంటే ఇక హడాలు కొట్టేస్తారు. అసలు నువ్వు క్రిమినల్ గాడివి, నువ్వు మాకు అడుగుతున్నావా, ఇట్లా భయపెడతారు. దాంతో ఎందుకు వచ్చిన గొడవలే, పోలీసులతో మనకెందుకు, వాళ్ళకి వీడియో వస్తే ఫస్ట్ మాత్రం ఒకసారి అట్లా జస్ట్ యూనిఫామ్ అనేది అట్లా చూపిస్తారు. ఒక పోలీస్ స్టేషన్ పేరు, యూనిఫామ్లో ఒక ఆఫీసరు, జస్ట్ 1 సెకండ్ అట్లా చూపించి తీసేస్తారు. తీసిన తర్వాత ఇక చెప్పు అని చెప్పి వీని మాత్రం ఎప్పుడు మొత్తం కనపడుతూనే ఉండాలి. రూమ్ అంతా చూపించాలి. రూమ్ అంతా చూపించిన తర్వాత కూర్చోమన్న దగ్గరే కూర్చోవాలి. వాళ్ళు చెప్పిందంతా వినాలి. ఇలా చిన్నగా స్టార్ట్ చేసి ఈయన స్టేట్మెంట్, అసలు ఎంతమంది ఉంటారు మీరు, మీ వైఫ్ ఏంటి, మీ పిల్లలు ఏంటి, అదేంటి ఇదేంటి అన్నీ అడిగి ఒక 1/2 అవర్ టైం పాస్ చేస్తారు. ఈ 1/2 అవర్ అయిన తర్వాత అసలు ఇలా ఫైనాన్షియల్ కండిషన్ ఏంది అసెస్ చేస్తారు. అప్పుడు చిన్నగా స్టార్ట్ చేస్తారు. మీ పేరు మీద ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎఫ్డీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో అమౌంట్ ఎంతెంత ఉంది, ఇవన్నీ తీస్తారు. తీసిన తర్వాత సరే ఒక పని చేయి, నీకు ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు ఆ అకౌంట్లో ఉన్న 2 కోట్లు అర్జెంటుగా మేము ఇచ్చే ఆర్బీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము వెరిఫై చేసి ఒకవేళ మనీ లాండరింగ్లో లేదు అంటే మేము 48 అవర్స్లో మీకు రివర్ట్ చేసేస్తాం. వీళ్ళకి ఏంటంటే అప్పుడు దాకా ఇంత బెదర కొట్టి వెరిఫై చేసి రివర్ట్ చేస్తామనగానే కొంత ఊరట వచ్చినట్లు అనిపించి డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అంటే ఇంత పిచ్చిగా, ఇంత అమాయకత్వంగా, అంటే ఇంత నమ్మేవాళ్ళు ఉంటారా సార్? ఇప్పుడు వీళ్ళు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంకుకి పోయి ఆర్టీజీఎస్ ఫామ్ ఇచ్చి చెక్ ఇవ్వాలి. బ్యాంక్ మేనేజర్స్ అడుగుతున్నారు, ఏంటి ఇంత చేస్తున్నారు మీరు, ఎఫ్డీస్ పక్కలకు బ్రేక్ చేసి మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఏమి అంత మీకు అంత ఇబ్బంది ఏంటి అని అడిగితే ఇది ఒక బిజినెస్ డీల్ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అట్లా చెప్తారు. బ్యాంక్ మేనేజర్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాడు కూడా ఆపడానికి చూస్తాడు. అందుకని నువ్వేం చెప్పాలంటే బిజినెస్ డీల్ అని చెప్పాలా, ఎక్కువ విషయాలు అడిగితే కనుక మీకు సంబంధం లేదని చెప్పండి, గట్టిగా మాట్లాడాలి అక్కడ అని చెప్తారు. మేమంతా వింటుంటాము. నువ్వు కనుక ఏదన్నా పొరపాటున ఇట్లా ముంబై పోలీస్ కాల్ చేసి ఆర్బీఐ అకౌంట్కి ఏమన్నారు అని పొరపాటున చెప్పావంటే నువ్వు బ్యాంక్ మేనేజర్ ఇద్దరు అరెస్ట్ అవుతారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలా. మా వాళ్ళు కూడా వెనక అక్కడ వాచ్ ఉంటుంది. నువ్వు పొరపాటు చేసావంటే కనుక బ్యాంక్ నుంచి బయటకు వస్తేనే అరెస్ట్ అవుతావు. సో దీని వెనక మొత్తం మీద పెద్ద మాఫియానే ఉన్నట్టు, అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం డెఫినెట్గా. అంటే అట్లా క్రియేట్ చేస్తారు ఫోన్లో. నమ్మటం అనేది ఇక్కడ మనకు పాయింట్. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత క్లోజ్ చేసేస్తారు. వీళ్ళు 48 అవర్స్ ఆగుతారు. 48 అవర్స్ టైం పెట్టేది ఎందుకంటే వాడు ఇంత పెద్ద మొత్తంలో మొన్న రీసెంట్గా ఒక ఓల్డ్ ఏజ్ కపుల్ 10 crores ట్రాన్స్ఫర్ చేశారు ఇట్లా భయపెడితే. 10 crores ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినట్లుగా 48 అవర్స్ ఆగుతారు. ఆ 48 అవర్స్ ఎందుకు టైం పెడతారంటే 48 అవర్స్లో ఈ పడిన అమౌంట్ మొత్తాన్ని వాడు ట్రాన్స్ఫర్లు కొట్టేసుకొని మొత్తం తీసేసేసి ఈ అకౌంట్లో ఏం లేకుండా చేయడానికి వాడు 48 అవర్స్ పడుతుంది. అంటే ఇట్లాంటి ఇష్యూస్కి వీళ్ళు ఎవరిని చూజ్ చేసుకుంటారు ఎక్కువగా? అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ. యూత్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవు. మిడిల్ ఏజ్ పీపుల్కి ఏంటంటే కొంచెం ఆలోచన ఎక్కువ ఉంటుంది, భయం తక్కువ. 60 అబోవ్ వాళ్ళకి ఏంటంటే ప్రతిదానికి భయపడతారు. మనిషికి ఏంటంటే వయసు ఎక్కువ అయ్యే కొద్దీ గుండె ధైర్యం తక్కువ అవుతుంది. 60 అబోవ్ సీనియర్ సిటిజన్స్ ప్రతి విషయానికి భయపడిపోతారు. అందువల్ల వాళ్ళని భయపెట్టేది ఈజీ. ప్లస్ ఆ ఇన్సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఫర్ ఫ్యూచర్ లైఫ్లో మా పరిస్థితి ఏంది, ఎవరు చూస్తారో చూడరో, మాకు డబ్బులు లేకపోతే ఎట్లా అనే దీంతో ఎక్కువ డబ్బులు బ్యాంకులోనే పెట్టుకుంటారు. ఆ రియల్ ఎస్టేట్లో అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు గబుక్కన హాస్పిటల్లోకి 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో ఎక్కువ హెల్త్ ఇష్యూస్, దాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక 20 lakhs కావాలి అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని అమ్మి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది, కుదరదు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా కూడా అన్నీ అమ్మేసుకొని డిస్పోజ్ చేసుకొని తెచ్చి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేస్తున్నారు ఎక్కువ. అది బాగా గమనించారు వీళ్ళు. అందువల్ల ఎక్కువ సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువ పెద్ద అమౌంట్లు పోయిన వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్. ఎంప్లాయీస్ వీళ్ళందరూ చాలామంది లాస్ అయ్యారు, కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పర్టికులర్గా లేడీస్. ఎందుకంటే జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ భయపడతారు అందులో. అరెస్ట్ అంటే మొన్న ఒక లేడీ ఆమెకు కాల్ చేసి, ఆమె చాలా ఎడ్యుకేటెడ్, గుండె ధైర్యం కలదు, బిజినెస్ ఎంటర్ప్రినర్ కూడా.
ఆమె ఎందుకు భయపడిందంటే నువ్వు కనుక ఈ డబ్బులు వేయకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీ పిల్లలందరూ నష్టం చేస్తామన్నారు. పిల్లలు అనేసరికి ఆమెకు భయం వేసేసింది. ఆమె నన్ను ఏమైనా చేసుకోండి అనే టైపు. కానీ పిల్లలు అనేసరికి ఆమె కూడా భయపడిపోయింది. Yes, అది ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశారు. Yes. ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తారు. Yes. అట్లా ఆమె 5 crores వరకు వేసేసింది. ఇప్పుడు ఈ క్రైమ్స్ ని కనుక మనం సైబర్ క్రైమ్స్ ని కేటగరైజ్ చేసుకుంటే ఎకనామిక్ ఆఫెన్సెస్, నాన్ ఎకనామిక్ ఆఫెన్సెస్ గా తీసుకున్నాం అనుకోండి. అవును. సరే, సో ఎకనామిక్ ఆఫెన్సెస్ గురించి మీరు ఇప్పుడు చెప్పారు. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కానీ వాట్సాప్ సంబంధించిన ఏదైనా చాట్ కానీ కాల్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎట్లా రియాక్ట్ అవ్వాలంటారు, ఏం చేయాలంటారు అసలు అవేర్నెస్ కోసం? దాని గురించి ఏమి అవగాహన లేదు మనకి. ఇక్కడ 1930 ఉంది. ఒకవేళ 1930 కలవకపోతే 8712672222 ఓకే, ఈ నంబర్ ఉంది. ఫ్రాడ్ రిజిస్ట్రీ నంబర్ ఇది. మనకు డౌట్లు వచ్చిన అన్నీ కూడా ఇందులో వాట్సాప్ నంబర్ ఇది. ఈ వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు మన కంప్లైంట్స్. నాకు ఇట్లా కాల్ వచ్చింది అని చెప్పి పంపిస్తే మనం దానిని సస్పిషియస్ యాక్టివిటీ కింద తీసుకొని ఆ నంబర్స్ బ్లాక్ చేయించడము ఇటువంటివి చేస్తాము. కాల్ చేస్తే ఆ నంబర్ వాట్సాప్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు కూడా ఇది ఫేకా లేదంటే జెన్యునా అనేది చెప్తారు.